బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజు ఎపిసోడ్‌కి సంబంధించిన సెకండ్ ప్రోమో అయితే రిలీజ్ చేసింది స్టార్మా. ఈ ప్రోమో చూస్తుంటే నిజంగా అందరిని నవ్వించే ఇమాన్యుయల్ చూసి మొదటిసారి అందరూ కూడా ఎమోషనల్ అవ్వబోతున్నారు. నిజంగా ఆ ప్రోమో చూస్తుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయన్నమాట. అంతగా విలవిల్లాడిపోయాడు ఇమాన్యుయల్ పాపం. అయితే సంజన గారితో ఏదైతే కీ ద సక్సెస్ టాస్క్ ఆడారో సంజన, తనూజ, ఇమాన్యుయల్. ఆ తర్వాత సంజన అలానే ఇమాన్యుయల్‌కి ఫైట్ జరిగింది. వారం రోజులుగా వీళ్ళిద్దరి మధ్య ఓ కోల్డ్ వార్ జరుగుతున్నట్టుగా ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. ఇమాన్యుయల్ మాట్లాడదాము అని ఎదురు చూస్తున్నా సంజన కనీసం ఇమాన్యుయల్ ఫేస్ కూడా చూడలేదు. లాస్ట్ లైవ్‌లో కూడా నిన్న కూడా లైవ్‌లో డీమన్‌తో ఇమాన్యుయల్ డిస్కస్ చేశాడు ఈ విషయం కోసం. కనీసం ముఖం కూడా చూడట్లేదురా ఎలా వెళ్లి మాట్లాడతాను అన్నట్టుగా. అదే విషయం పైన ఈరోజు మళ్ళీ సంజన ఇమాన్యుయల్‌తో కావాలని గొడవ పడుతూ అరుస్తూ ఉంటే ఇమాన్యుయల్ అంటాడు, "ఏం పోర్ట్రే చేద్దాం అనుకుంటుంది వారం రోజుల నుంచి కనీసం ఆమె నా ముఖమైనా చూసిందా" అని బాధపడుతూ ఉంటాడనమాట. ఫస్ట్ ప్రోమోలో అది ఎమోషనల్ సీన్ అయితే తర్వాత చాలా గాయం తగిలింది ఇమాన్యుయల్‌కి కాళ్ళకి. సో, నెక్స్ట్ టాస్క్ ఇమాన్యుయల్ అలానే ఎవరు తనుజ ఆడతారనమాట. లీడర్ బోర్డ్ స్కోర్‌లో లీస్ట్ ఉన్న వాళ్ళని తీసేయాలి అని కాకుండా మీరెవరిని తీసేద్దాం అనుకుంటున్నారని ముగ్గురిలో ఒకరిని తీసేయమని అడిగారు బిగ్ బాస్. సో, ఇక సంజనని తీసేస్తామని హౌస్‌మేట్స్ కళ్యాణ్, డీమన్ పవన్, ఇక ఇమాన్యుయల్ వీళ్ళందరూ చెప్తారు ప్రోమోలో. అలానే హౌస్‌మేట్స్ సుమన్ శెట్టి గారు కూడా నిన్నటి వరకు సంజనకి ఆడి సంజనకి పాయింట్స్ ఇచ్చిన ఆయన కూడా సంజన గారిని తీసేద్దామని అన్నారు. బికాజ్ జరిగిన ఈ ఫైట్స్ అన్నిటిని బేస్ చేసుకొని మేబీ అలా చెప్పుంటారేమో అనిపిచ్చింది. ఇకపోతే లాస్ట్ బెలూన్ టాస్క్ అయితే పెట్టారు తనుజకి, ఇక ఇమాన్యుయల్‌కి. ఇమాన్యుయల్, తనుజ గేమ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇమాన్యుయల్ కాళ్ళకైతే సంథింగ్ ఏదో తగిలింది. దానివల్ల అసలు ఆడలేకపోయాడనమాట. ఒక్కసారి ప్రోమోలో అరుస్తాడు. అరిచినప్పుడు పాజ్ చెప్పండి అని అంటాడు చూడు. అక్కడే అసలు ఏమైంది అని అనిపించింది ప్రోమో చూడగానే. ఒక్కసారిగా కింద పడిపోయాడనమాట. ఆ పెయిన్ ఎంత సివియర్‌గా లేకపోతే ఆ రియాక్షన్ అయితే రాదు. ఇన్ని రోజులు హౌస్‌లో అందరిని నవ్వించి, అందరిని ఎంటర్‌టైన్ చేసిన ఇమాన్యుయల్‌ని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యే సిట్యుయేషన్ వస్తదని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసుండరు. అంటే ఈ టాస్క్‌లు ఏవైతే జరుగుతున్నాయో బ్యాక్ టు బ్యాక్ టాస్క్‌లు జరగడము, వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని ఒకరిని తీయడం ఇదంతా కూడా వాళ్ళకి హైపర్ టెన్షన్ అయిపోయింది. అలాంటిది నిన్నటి వరకు క్లోజ్‌గా ఉన్న పర్సన్స్ సడెన్‌గా వాళ్ళకి ఎగైనిస్ట్ అవ్వడము ఇదంతా కూడా అంటే గేమ్ కోసం అవుతారు. కాకపోతే ఎలా అంటే ఇమాన్యుయల్ ఈ గ్రూప్‌లోకి వచ్చేయడము, సంజన ఆ గ్రూప్‌లోకి వెళ్ళిపోవడము, మళ్ళీ సంజన వచ్చి అడగడము ఇమాన్యుయల్‌ని. అయితే భరణి గారిని తీయక ముందే ఆట నుండి సంజన ఇమాన్యుయల్‌తో మాట్లాడుతుంది తనుజని తీసేయమని లైవ్‌లోని. ఆల్రెడీ ఆ వీడియో అయితే నేను పెట్టాను. సో, ఆ లైవ్ డిస్కషన్ ఏం జరిగింది అనేది వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను. సో, ఇప్పుడేంటంటే ఇమాన్యుయల్ లేదు నేను తనూజనైతే తీయను. మొదటి నుంచి నాకు తనూజ ఉంది కాబట్టి నేను తనూజనైతే తీయను. తనకు నేను మాట కూడా ఇచ్చానని చెప్పాడు. గేమ్ ఆడి గెలుస్తానని చెప్పాడు. అక్కడ చివరి వరకు వెళ్ళి లాస్ట్ మూమెంట్‌లో గేమ్ అనేది పాజ్ చేసి ఇమాన్యుయల్ మెడికల్ రూమ్‌కైతే వెళ్ళడం జరిగింది. మరి మెడికల్ రూమ్‌కి వెళ్ళిన తర్వాత తను గేమ్ ఆడొచ్చు అంటే మళ్ళీ వచ్చి ఆడతాడా? లేదంటే ఫైనల్‌గా తనూజ ఈస్ విన్నర్ అని చెప్తారా అనేది తెలీదు. అయితే ఇప్పటి వరకు బయటికి లీక్ అయిన విషయాలేంటంటే సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు లేరు అని. ఎందుకంటే ఇద్దరితో ఆగిపోయింది కాబట్టి తనూజని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో, ఆఫర్‌ని తను క్యాన్సెల్ చేయడం జరిగింది. అందుకనే సెకండ్ ఫైనలిస్ట్ అనేవాళ్ళు ఎవరు లేరు. ఆడియన్స్ వేసిన ఓట్స్ త్రూగా సెకండ్ ఫైనలిస్ట్‌ని వీకెండ్‌లో నాగార్జున గారే స్టేజ్ పైన ఫైనల్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ గేమ్ ఆడే స్టేజ్‌లో లేడు. తనుజ ఉంది. సో, తనుజకు ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ఇమ్ముకి ఇలా జరగడంపై మీకేమనిపిస్తుందో కామెంట్స్‌లో చెప్పండి.